హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో లిరికల్ వీడియో ఫుల్ స్క్రీన్లో కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని సాంగ్తో ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో మంచి లిరిక్స్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్ గురించి కూడా సమాచారం ఇస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమో చూడండి. నా వల్ల కాదే బొమ్మా, నీ కళ్ళు చూస్తే అమ్మా ఎక్కుతోందే జన్మ, అమ్మ 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 నా వల్ల కాదే. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక్క లైక్ చేయండి, మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. లైక్ చేసి మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ 1 by 1 చేసుకోండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ, ఇక్కడ వచ్చేసి మనకి 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఒక 3 సెకండ్స్ పెట్టండి. ఓకే, 3 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్, బ్యాక్ వచ్చేయండి. మీరు ఎవరు ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి మీకు నచ్చినవి మంచి మంచి ఫొటోస్ అయితే ఇక్కడికి కొన్ని సెలెక్ట్ చేసుకుందాం. నేను యాడ్ చేసి చూపిస్తాను. 1 and 2 2 3 4 5 6. ఓకే, కొన్ని యాడ్ చేశాను. మ్యూజిక్ని బట్టి కట్ చేసుకుందాం. మీరు ఒకటి గమనించండి, మీకు టాప్లో నాకైతే వాటర్ మార్క్ కనపడుతుంది. ఇది వర్క్ చేసేటప్పుడు ఉంటుంది కానీ సేవ్ చేసాకైతే ఉండదు. అది కూడా చూపిస్తాం మీకు. ఇది ఎడిటింగ్ చేసేటప్పుడు పైన చూపిస్తుంది కానీ సేవ్ చేసాక ఉండదండి. దీని గురించి ఎలాంటి ప్రాబ్లం లేదు, కంగారు పడకండి. కైన్ మాస్టర్ గురించి చెప్తానులే. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రతి ఫోటోని క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్లో మాన్యువల్గా మిడిల్లోకి జూమ్ చేసి ఈక్వల్ బటన్. ప్రతి ఫోటోని కూడా ప్యాన్ అండ్ జూమ్ తీసుకొని మిడిల్లోకి పెట్టండి. ఇలా ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. అన్ని ఫొటోస్ని కూడా ప్యాన్ అండ్ జూమ్లో మిడిల్లోకి జూమ్ చేసి ఈక్వల్ బటన్. ఇట్లా మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఈక్వల్ బటన్. నేను ప్రతి ఫోటోని నేను ఓన్గానే చేసుకుంటున్నాను. మిడిల్లోకి ఈక్వల్ బటన్. ప్రతి ఫోటోని ఇలానే చేయండి. సో ఈ విధంగా ఈక్వల్ బటన్. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. ఫోటోలు పెట్టేశారు కదా, సరే ముందు ఫోటోలు పెట్టారు కదా, ఇట్లుంచి లేయర్ మీడియా. నేను మీకు ఒక లిరికల్ వీడియోని ఇచ్చాను. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది ఓకే. స్ప్లిట్ స్క్రీను పక్కనే వైట్ బాక్స్ ఫుల్గా ప్లే అవుతుంది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లో కొంచెం శాచురేషన్ పెంచండి డెప్త్ కోసం. అండ్ ఈ బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి చివరి పట్టుకొని ఒక 10 సెకండ్ల కంటే ఎక్కువ డ్రాగ్ చేయండి. ఇలా ఎక్కువ డ్రాగ్ చేసి ఇప్పుడు ప్లే చేసుకుంటూ రండి. మీకు ఎండ్ అయిపోతాయి లిరిక్స్. కరెక్ట్గా ఎండ్ అయిపోయిన దగ్గర బ్లాక్ స్క్రీన్ వస్తుంది. ఇలా పాయింట్లో పెట్టి ఈ యొక్క బ్లాక్ ఇమేజ్ సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. లిరికల్ వీడియో సిజర్ సింబల్ స్ప్లిట్ 2 ముక్కలు అవుతుంది. సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఓకే, లిరిక్స్ పెట్టాం కానీ వీటికి ఎఫెక్ట్స్ పెట్టలేదు. ఎఫెక్ట్స్ ఎక్కడ ఉంటాయంటే చెప్తాను. బ్యాక్ వచ్చేయండి. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, టాప్లో ఇంపోర్ట్ అనే బటన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి ఓకే చేయండి. నేను మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్తో కలిపి ఎఫెక్ట్ FEB 20 by మహి అని ఇచ్చాను. ఆ ఎఫెక్ట్ని ఇక్కడికి ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి. నేను వెళ్తున్నాను. వెళ్ళి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి ఏమవుతుందంటే ఇంపోర్ట్ అయిపోతుంది. ఇంటర్నెట్ ఆన్ చేయండి. మీకు ఎఫెక్ట్ ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఓకే, బ్యాక్ వచ్చేయండి. ఈ ఎఫెక్ట్ డౌన్లోడ్ అయింది కదా, మీరు ఇందాక ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈ ఫోటోని క్లిక్ చేశాను. ఇందులో మనకి క్లిప్ గ్రాఫిక్స్ క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇందులో లిస్ట్లోకి ఉంటుంది. చూపిస్తాను నేను మీకు. ఇక్కడ చూడండి, మోడ్రన్ బీట్ సింక్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని 3వ నెంబర్ పెట్టండి. ఓకే, మళ్ళీ ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్ సేమ్ అదే ఉంటుంది. మోడ్రన్ బీట్ సింక్ అని ఉంటుంది. మనం అదే ఇంపోర్ట్ చేసుకునేది. 2వ నెంబర్ పెట్టండి. మళ్ళీ ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్ మోడ్రన్లో సేమ్ మోడ్రన్ అని ఉంటుంది. మోడ్రన్లో 2వ నెంబరు 3వ నెంబరు. మళ్ళీ ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్ సేమ్ అంతే. మోడ్రన్లో మోడ్రన్ బీట్ సింక్ అని ఉంటుంది. 3వ నెంబరు 2వ నెంబరు.
ఇది దీనికి ఇది ఓకే రైట్. ఎక్స్ట్రా ఉన్న ఫోటోలే డిలీట్ చేశాను. డిలీట్ చేసి ఈ ఫోటోని కొంచెం చివర పట్టుకొని ఈ లిరిక్స్ అంటే ఈ సాంగ్ వరకు డ్రాగ్ చేశాను. ఓకే వచ్చినాయి. ప్రతి ఫోటోకి కూడా కరెక్ట్గా మీరు మిడిల్లోకి పెట్టేసుకొని పాయింట్ అవుట్ ఫోటోని టచ్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ చేయండి. మళ్ళీ ఈ ఫోటో ఉంది, దీన్ని కరెక్ట్గా మిడిల్లోకి పెట్టాను టార్గెట్. మనకు వచ్చేసి సిజర్ సింబల్ స్ప్లిట్. మళ్ళీ ఈ ఫోటోకి మిడిల్లో కరెక్ట్గా పెడతాను, సిజర్ సింబల్ స్ప్లిట్. మళ్ళీ ఈ ఫోటోకి కూడా అంతే, మిడిల్లోకి పెడతాను, సిజర్ సింబల్ స్ప్లిట్. ఏమవుతుందంటే మీరు ఇట్లా లిరిక్స్ ప్లే అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇలా వస్తుంది, మళ్ళీ ఫాస్ట్గా ఇలా వస్తుంది. ఒకే ఎఫెక్ట్ 2 సార్లు వస్తుంది. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. మీరు సాంగ్తో ఆల్రెడీ చూసే ఉంటారు. సో మీకు కైన్ మాస్టర్ కావాలని అడుగుతున్నారు కదా, మన సెకండ్ ఛానల్ అయిన టెక్ అడ్వైస్ ఛానల్లో కైన్ మాస్టర్ గురించి చెప్పాను, పూర్తి సమాచారం ఇచ్చాను. కొత్తది పాతది రెండిటి గురించి చెప్పాను. ఓకేనా, అవి రెండింటికి కూడా సూపర్గా పనిచేస్తున్నాయి. మీకు కావాలనుకుంటే ఒకసారి ఆ వీడియోని చూడండి. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అవర్ సెకండ్ ఛానల్ అని. ఆ వీడియోని చూసి కైన్ మాస్టర్ని పొందండి, కొత్తది పాతది. గుర్తుపెట్టుకోండి, మహీటెక్ ఇన్ఫో అనే టెలిగ్రామ్ ఛానల్లో నేను అన్నింటినీ పెడుతున్నాను. కాబట్టి మీరు అందులోకి వెళ్ళి టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి మహీటెక్ ఇన్ఫోని జాయిన్ అవ్వండి. సో మీకు అందులో దొరుకుతుంది. కొత్తది కూడా వచ్చింది, దాంట్లోనే పెడతాను. 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ పెట్టాడు, 30 ఫ్రేమ్స్ సగానికంటే ఎక్కువ పెట్టి సేవ్ వీడియో చేయండి. ఇప్పుడు మీకు వాటర్ మార్క్ ఆల్రెడీ ఎడిటింగ్ చేసేటప్పుడు స్క్రీన్ మీద చూశారు, కానీ ఇప్పుడు నేను ఇది అయిపోయిన తర్వాత ప్లే చేసి చూపిస్తాను. ఎక్కడ వాటర్ మార్క్ ఉండదు మీకు. అది ఎందుకు ఉంటుందంటే మామూలుగా ఇట్లా ఇప్పుడు వచ్చిన వెర్షన్స్ అన్నీ కూడా 7 తర్వాత అట్లనే చూపిస్తుంది, కానీ సేవ్ చేసాక రావట్లేదు. అది కూడా నేను ఇచ్చిన కైన్ మాస్టర్కి. గ్యాలరీ ఓపెన్ చేశాను, కైన్ మాస్టర్ అనే ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు క్రియేట్ చేసింది ప్లే చేస్తాను. చూడండి, మీకు ఎక్కడ వాటర్ మార్క్ అయితే లేదు, నీట్గా ఉంది, క్లీన్గా ఉంది, చూడటానికి కూడా చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.